నేను మీ ఆదర్ల రవి. ఒకసారి ఈ పాచిపల్ల భద్రమ్మ, ఈ పాచిపోయిన పెదాలది కూడా దీని అపవిత్రమైనటువంటి నాలుకతోటి యేసుక్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఎలా తిడుతుందో ఒకసారి చూద్దాం. ఇలా తిట్టే వాళ్ళు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, బ్రతుకు తెరువు కోసం బిచ్చం ఎత్తుకునే ఇట్లాంటివే వేషాలు ఎత్తా ఉన్నాయి. మగాళ్ళే వచ్చారు బయటికి అనుకుంటే, కొంతకాలం క్రితం తాగుబోతోళ్ళు మొగోళ్ళు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు తాగుతున్నారు, ఆడవాళ్ళు కూడా మందు తాగుతున్నారు. అందుకే మందుకు బాగా రేటు బాగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తులలో మగోళ్ళే దాడులు చేసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బూతులు తిడతా ఉన్నారు. ఈ పాచిపోయిన పల్లది, ఈ పాచిపోయిన పెదాలది ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి, మీకు చూపిస్తాను నేను. ఒక్క నిమిషం మాట్లాడు. పాచిపోయిన పెదాలు మాట్లాడు. అరే ఒక్కసారి. చెత్త మొహాలు, చెత్త బతుకులు, గొర్రె ముండలు, గొర్రె బతుకులు, దళితులు, క్రిస్టియన్స్, సిగ్గు మానమండలు. మిమ్మల్ని వాడుకొని వాళ్ళు చర్చిలలో దశమభాగాలు కలెక్ట్ చేసుకొని అంతస్తులు కట్టుకుంటున్నారు. అది మనకు తెలియదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు సమానమైన హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి, అంటరానితనాన్ని పోగొట్టాలని చెప్పేసి, వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు ఇలా తుప్పు పట్టిస్తున్నారు. చెత్త ఫెలోస్, సిగ్గులేని జన్మలు. ఎన్ని మాట్లాడుకున్నా తప్పే. అదే మనకు రిజర్వేషన్స్ ఇచ్చారు, దాన్ని వాడుకోవాలి. దాంతో మనము మంచిగా బతకాలి అనేది కాకుండా మతాలు మారిపోయి అందరినీ రోడ్లో పడి అడుక్కుంటూ ఎన్నేసుకొని మా మతంకి రండి, దశమ భాగాలు కావాలి, ఇంతమందిని మేము మార్చాలి, మా పాస్టరు మాకు ఇంత లిమిట్ పెట్టాడు అని చెప్పేసి అడుక్కుంటూ చెత్త ముండలు, ముండమోపి ముండలు. ఇప్పుడు రామాలయం కట్టించడానికి, అది కూడా పాత పడిపోయిన రామాలయాన్ని నీటిగా శుభ్రం చేసి శ్రీరామనవమి చేసుకుంటూ అక్కడికి భక్తులు వెళ్తే, స్పీకర్ గారు వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చేపించారు అని మాకున్న అనుమానమే కనుక నిజం కావాలి. మీకందరికి సినిమా చూస్తారు, అనుమానమే కానీ నిజమైతే. సిగ్గులేని జన్మలు. ఎవరు చేపించాడు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, అంత పదకొందేగా ప్లాన్ చేసుకొని అక్కడ కత్తులు మేకులతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు యూట్యూబ్ లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఒకటి పాచిపోయిన ముఖం, ఇంకోటి వస్తుంది. ఇది పాచిపోయిన పల్లది, పాచిపోయిన పెదాలది. ఇంకొకటి వస్తుంది, దాని పేరు పార్వతి అని వస్తుంది. పాచిపోయిన పల్ల పార్వతి అని వస్తుంది. అది కూడా యేసు ప్రభుని, మరియమ్మ గారిని, పాస్టర్లని, క్రైస్తవ్యాన్ని రోజు తిడతానే ఉంటుంది. కానీ ఇది డైరెక్ట్ అటాక్ చేస్తా ఉంది పోరి. దీని పేరేందో నాకు తెలియదు, కానీ ఇది ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతా ఉందో ఒక్కొక్కటి క్లియర్గా నేను మీకు చెప్తాను. వీళ్ళు ఇలా తయారు కావడానికి ప్రధాన కారణం భక్తి, యుక్తి, సుక్తి ఏది కాదండి. ఇది వీళ్ళకి గాలి, వాన, వెలుతురు, నీడ వీళ్ళకి ఏమీ లేక, ఏంటది, గాలి, నీడ, ఒక కొంప ఏది లేక ఒకటి. రెండోది, భారతదేశంలో మహిళల్ని మనం ఎలా చూస్తాం? భారత మాతగా గౌరవిస్తాం అందరం. భరత మాత అంటే ఎవరు? భారతదేశం దానికి తెలియదు, దానికి డెఫినేషన్ తెలియదు. నేను చెప్తా ఉన్నా, భరత మాత అంటే ఎవరు లేరు, అసలు ఎవరు లేరు భరత మాత అంటే. కానీ ఒక ఆడపిల్లని భరత మాతగా మనం గౌరవిస్తాం. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇదే సత్యం. భరత మాత అంటే భారతదేశంలో ఎవరు లేరండి. భారతదేశంలో ఉన్న స్త్రీని గౌరవించడమే భరతమాత. అందుకే ఆ భరతమాత బొమ్మ మగాడిగా తయారు చేయలేదు, ఆడ స్త్రీగా తయారు చేశాం. అటువంటి భరతమాతగా గౌరవించే ఈ లంగాపోరి ఏం మాట్లాడుతూ ఉంది, బూతులు ఏం మాట్లాడుతూ ఉందో ఒక్కొక్కటిగా విందాం. చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తయారయ్యారంటే కూటి కోసం కోటి విద్యలు అని, కూటి కోసం కోటి విద్యలు అని బయటకు వచ్చారు. ఇప్పటిదాకా
మీకు ఆ మాధవీలత అని తెలుసు. ఎవరు? యాక్టర్ మాధవీలత తెలుసు. బీజేపీ హైదరాబాద్ లో హాస్పిటల్ ఉంటుంది కదా, ఇంకొక మాధవీలత ఎంపీనో ఎమ్మెల్యే ఒక పోటీ చేసింది. ఆ మాధవీలత, ఈ పాచిపల్ల పార్వతి, ఇంకో పోరు ఉంటుంది మీకు 1/1 ఈ వీడియోలో ఫోటోలు వేస్తా ఉంటాను. దాని తర్వాత ఆమె ఎవరో లాయరో ఏదో ఉంటుంది, ఒక ఆమె పేరు ప్రియాంక చౌదరి సంథింగ్ ఒక ఆమె. అట్లా చాలా మంది ఇప్పుడు ఈ వీడియోలు వేస్తాను. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? జీవితంలో సరైన ఎంపిక అంటే మనం చేసే పని సరైన ఎంపిక లేక మనం పుక్యానికి ఫ్రీ మనీ యాడ్ నుండి వస్తుంది అని ఒకసారి కన్నా ఆలోచిస్తే, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళని మహిళల్ని ప్రోత్సహించి పైకి లేపి నెలకు అంతో ఇంతో జీతాభత్యం ఇస్తా ఉంటే ఇగో ఈ విధంగా చెలరేగిపోతా ఉన్నారు. ఈ పోరి కూడా అంతే. ఈ పోరి చాలా మంది మాట్లాడారు, కానీ ఈ పాచిపల్ల పోరి పాచిపోయిన పెదాలకి ఎర్ర లిప్టిక్ వేసి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఎవరా మీరు? ఎవరు? మనుషుల మీద దాడి చేయడానికి, మేకులతో దాడి చేయడానికి మేకులు, కత్తులు, సుత్తులు ఏంట్రా? ఏంటి యేసు ప్రభువులు? ఇప్పుడు నీకు అంత దమ్ముంటే, నీకంత గట్స్ ఉంటే, ఆడికి పోయి ఊళ్ళోళ్ళ మీద ఎవరూ లేనప్పుడు, ఎవరు ఆ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కానీ పోలీసు వాళ్ళు కానీ లేనప్పుడు నువ్వు పోయి ఎవరు మీరా, ఎవడా ఎవడా అని కుక్కరినట్టు వరవచ్చు. ఆ పాచిపోయిన పెదాలతో, పాచిపోయిన పళ్ళతో వరవచ్చు. హే దూరం కూడా మాట్లాడా, కంప కొడుతుంది, పక్కబో అని అంటారు వాళ్ళు. లేకపోతే 4 చెప్పు దెబ్బలు వేసి పంపిస్తారు నేను. నువ్వేదైనా ఉంటే సమస్య గురించి మాట్లాడాల. సమస్య గురించి మాట్లాడేది కాక ఎవడ్రా గివర్రా అని మాట్లాడితే ఏం చూసుకొని నీకు ఆ బలుపు, ఏం చూసుకొని ఆ బలుపు? ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు కాబట్టి, నేను మహిళని కాబట్టి నాకేమి కాదు అని అనుకుంటున్నావా? భారతదేశంలో పిచ్చిలెత్తే ఎవరికైనా ఆడపిల్ల మగాడు అని గాని, ఇది అని గాని, అది అని కానీ చూడరు. ఎలా చెప్తున్నావు బ్రదర్ నువ్వు అని అడిగితే, మీ హిందువులే మా పాస్టర్ భార్యల యొక్క బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఊరేగింపు చేసిన దేశం ఇది. మరి అదే జీన్స్, అదే దేశం, అదే గాలి, అదే ఎండ, అదే నీరు, అదే నిప్పు, అదే ఆలోచనలు, అదే అలవాట్లున్న మా వాళ్ళు కూడా ఏమైనా చేస్తే చెయ్యొచ్చు. ఎందుకంటే అందుకే నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకు మాకు అందరికి క్షేమంగా ఉంటుంది. పాచిపల్ల బుజ్జి, పాచిపల్ల భద్రమ్మ, పాచిపోయిన పెదాల దాన, అర్రే తుర్రే అని మాట్లాడితే ఏ అహంకారం ఆడదానివి, ఆడదానిలాగా మాట్లాడాల. ఆడదా అంటే ఎలా ఉండాలో మనకి చిన్నప్పుడు నేర్పారు. ఆడదంట కాళ్ళకి వేసుకుంటే కాళ్ళకి, ఇడిస్తే పంచమ్మటి ఉండాలంటే కంచె పక్కనో లేకపోతే ఎక్కడో ఉండాలని చెప్పేవాళ్ళు. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితిలో ఉండాల్సిన నీవు, అటువంటి దాంట్లో ఉండాల్సిన నీవు అలా లేకుండా నువ్వు ఎలాగో ప్రవర్తిస్తే ఎలాగమ్మా పాచిపల్ల బుజ్జి? ఒకసారి వీడియో చూద్దాం పాపది. తీసుకొచ్చేస్తున్నారా? చెత్త మొహాలు, చెత్త బతుకులు, గొర్రె ముండలు, గొర్రె బతుకులు, గొర్రె ముండలు, గొర్రె బతుకులు, చెత్త బతుకులు. చెత్త నీ బతుకు కాబట్టే ఇన్ని సంవత్సరాలు అంటే పేక లేకుండా, ఏక లేకుండా ఆ శ్రీరాముడు బొమ్మని చెత్త కుప్పలు వేసావు. చెత్త కుప్పని కీయల గుర్తు రావడం ఎందుకన్నా 100 సంవత్సరాలు బట్టి అట్నే ఉందంట. నీ తరం పోయింది, నీ వెనకోడు తరం పోయింది, అవతలోడు తరం పోయింది, అవతలోడు తరం పోయింది. 100 సంవత్సరాలు బట్టి అట్నే ఉందంట. చెత్త బతుకు నీది, చెత్త జీవితం నీది. దాన్ని బాగా చేసుకోలేకపోయిన బతుకులు మీయి. ఏంటి ఏముంటుంది ఒకసారి విన్నాం ఇపోరి. మేం గొర్రెలేం కావచ్చు, గొర్రెని తినాలనుకున్నా ఎవడైనా తింటాడు. కానీ మీరు బర్రెలు, మీ బర్రె మాంసం ఎవడైనా ఇష్టంగా తినాలనుకుంటాడా? బర్రె అంటే బాగుంటుందా, గొర్రె అంటే బాగుంటుందా? గొర్రె అంటే అదొక సాధువు,
శుభ్రమైనటువంటిది, అతిగా ఆవేశపడంది, అతిగా ఆతృత పడంది, అతిగా అరవనిది, నీలాగా బర్రె గొంతేసుకొని బర్రె పేదాలకి లిప్స్టిక్ ఎర్రది రాసుకొని బర్రె పండ్లు వేసుకొని ఒక్కొక్కటి నుంచి ఇంతలో పండ్లు వేసుకొని పాచిపోయిన పండ్లు మాట్లాడరు మా వాళ్ళు. మా ఊళ్ళు గొర్రె స్వభావం, మృదు స్వభావం, కోమలమైన అమూల్యమైన స్వభావం గొర్రెకుంటుంది. నువ్వు గొర్రె అంటే ప్రేమగా స్వీకరిస్తాం దాన్ని, కానీ నిన్ను బర్రె అని అంటున్నావు. ఓకేనా? నీకు అడవి బర్రె అంటున్నావు. ఓకేనా? నీకు బాగుంటుందా? తిట్టి తిట్టిపించుకోవడం, కొట్టి కొట్టిపించుకోవడం, అరిసి అరిపించుకోవడం, ఎందుకు? తన్నడం తన్నిపించుకోవడం, సంపడం సంపించుకోవడం మీకు అలవాటైపోయింది. ఇక నుంచి ఎవడు గాజులు వేసుకొని కూర్చోడు చెల్లి, అమ్మ, మా తల్లి, ఎవడు గాజులు వేసుకోడు క్రైస్తవుడిగా. ఒక పిల్లిని ఒక రూమ్ లో బంధించి కొడితే అది పులిలాగా కొంతకాలానికి మళ్ళీ వేటాడి చంపేస్తోంది అని సామెత ఉంది. మీ ఆర్ఎస్ఎస్ ఓడు, బజరంగ దళోడు, విశ్వ హిందూ పరిషత్తోడు, ఇప్పుడు వచ్చిన చెత్త సంస్థలన్నీ కలిపి క్రైస్తవులను హింసిస్తే భయపడతారు అని అనుకుంటున్నావా? నీ బెర్రె నోరేసుకొని మాట్లాడడం వల్ల, అడవి బెర్రె నోరేసుకొని మాట్లాడడం వల్ల ఇందాం బుజ్జి. దళితులు, క్రిస్టియన్స్ సిగ్గు మానం ఉండదు. మిమ్మల్ని వాడుకొని వాళ్ళు సిగ్గు మానవ మానవం అంటే ఏంటో తెలుసు నీకు? అసలు సిగ్గు అంటే నాకు తెలుసు, మానం అంటే తెలుసా నీకు? మానం కూడా లేదా మాకు? బెర్రెకి నీకుందా? గొర్రెకి మాకు లేదనుకో. మానం నీకుందా? సరే, బెర్రెలు మీరు, గొర్రెలు మేము, మాకు మానం లేదా? ఎవరు చెప్పారు నీకు? నీకుందా మానం? దశమ భాగాల గురించి నీకెందుకు బొజ్జి? నీ కొంపలో నుంచి ఏం తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా, నీకెందుకు ఆ నొప్పి, నీకెందుకు ఆ బాధ? దశమ భాగం మాది, మా చర్చికి వచ్చేటోడిది, మేము ఇచ్చుకుంటాం, మా ఇష్టం. ఓహో, దశమ భాగాలు ఎక్కువ వస్తే, ఎక్కువ చర్చీలు కడితే భారతదేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు అయితే మమ్మల్ని ఉరికిచ్చి తంతారో బాతారో అని అనుకుంటున్నావా? కానీ మేము అలా కాదు. మాది మృదు స్వభావం, సాధు స్వభావం, కోమలమైన స్వభావం, అమూల్యమైన స్వభావం. మీది బర్రె స్వభావం. కాబట్టి మీరు అలా ప్రవర్తిస్తున్నారు. మేము భారతదేశం మొత్తం క్రైస్తవులమైన మేము ప్రేమ, జాలి, దయ, కనికరం, వాత్సల్యం. ఇంకోటేమో తెలుసా? మేము పరలోకం రాము 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 అంటున్నా కూడా మేము బలవంతంగా మీ ఇళ్ళకి ఎందుకు వస్తున్నామంటే మేము పరలోకం పోము అని కాదు, మీరు నరకంలో తగలబడకూడదు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని రావాలని మా కోరిక. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు సమానమైన హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి, అంటరానితనాన్ని పోగొట్టాలని చెప్పేసి, వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు ఇలా తుప్పు పట్టిస్తున్నారు. రాజ్యాంగం గురించి నీకు తెలుసా? తెలుగులో రాయగలవా రాజ్యాంగం అని? తెలుగులో రాజ్యాంగం అని రాయగలవా బుజ్జి చెల్లి? రాయగలవా అమ్మ? రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రాజ్యాంగం చదివావా అసలు? పాచిపోయిన పెద్దలకి లిప్స్టిక్ రాసుకున్నంత ఈజీ కాదు. పాచిపోయిన పండ్లని బ్రష్ చేసినంత ఈజీ కాదు రాజ్యాంగం అంటే. రాజ్యాంగం అంటే ఒక ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. అదేంటో నీకు తెలుసా? సెక్యులరిజం ఉంది, లౌకిక విధానం ఉంది. అవన్నీ మీకు తెలుసా? నీకు తెలుసా? కెమెరా ముందుకి పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్ వేసుకొని మాట్లాడడం మూలాన ఎవడు చూస్తాడు నీ వీడియోలు? ఎవడు చూడు కదా. బలుపెక్కిన మాటలు భారతదేశంలో ఆడపిల్లగా నువ్వు మాట్లాడకూడదు. ఒక మహిళగా నువ్వు బాధ్యతగా మాట్లాడితే ఒక అన్నయ్యగా నేను గౌరవిస్తాను. నువ్వు నా చెల్లివి, నువ్వు నా తల్లివి, భరతమాతవి కావాలి నువ్వు నాకు. కానీ బరి తెగించిన ఆడదానిలా మాట్లాడకూడదమ్మా. మన అమ్మ నాన్న మనకు అలాంటి సంస్కారం నేర్పించలేదు.
భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కూడా అటువంటి వాటిని ఎక్కువ ప్రోత్సహించదు. మరి నీకెవరు మరి ఉత్తేజపరిచారో నాకు తెలియదు, కానీ నువ్వు అలా మాట్లాడడం అనేది చాలా నీచమైనది, దౌర్భాగ్యమైనది. రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రాజ్యాంగం అంటే ఏంటో తెలుగులో రాయొచ్చు. నీకు చదువుకున్నావా? ఇంత చదువుకున్నావా? రాజ్యాంగం పైన, బుక్ పైన రాజ్యాంగం అని రాయబడి ఉన్నది లెటర్లు రాయగలవా? నీకు చిన్న ఎగ్జామ్ పెడితే రాయగలవా? ఆ పేరు రాయగలవా? అక్షరాలు కరెక్ట్గా రాయగలవా? అందులో ఉన్నటువంటి విధి విధానాలు తెలుసా నీకు? రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారో తెలుసా? దాన్ని ఎలా గౌరవించాలో తెలుసా? సెక్యులర్ కుక్కలు అని తిడతారు మీరు మమ్మల్ని, మీ ఎదవలు, మీ ముండా కొడుకులు, పుండా కోరి ముండా కొడుకులు, మీ వాళ్ళు ఉంటారు కదా, గుడుంబ బ్యాచ్. ఏమని మాట్లాడతారు వాళ్ళు? సెక్యులర్ కుక్కలు అంటారు. అంటే మీరు రాజ్యాంగానికి గౌరవిస్తున్నట్ట. ఒకడు మహాత్మా గాంధీని కాల్చిన గాడ్సే ఎలాగో అంబేద్కర్ ఇప్పుడుంటే నేను అలాగ కాలుస్తాను అంటాడు మీ హిందువుల్లో ఒకడు. నువ్వు అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి, అందులో ఉన్న చట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్ వేసుకున్నంత ఈజీ కాదు నువ్వు మాట్లాడడం. సిగ్గులేని జన్మలు ఎన్ని మాట్లాడుకున్నా తప్పే. అవును మరి, సిగ్గులేని జన్మలు, బర్రె మొక్కలయ్యి, గేదె మొక్కలయ్యి, అడవి బర్రె మొక్కలయ్యి, సిగ్గులేని జన్మలు కాబట్టే పోసుకొని క్రైస్తవులు రోడ్లపైన సువార్తకి వెళ్ళినా యేసయ్య మంచోడ్రా, నా జీవితంలో ఇలా మంచి జరిగిందని చెబితే ఉచ్చలు పడి సిగ్గులేని మొక్కలు ఏం చేస్తున్నాయో ప్రజలందరూ చూస్తున్నారు చెల్లి. అదే మనకు రిజర్వేషన్స్ ఇచ్చారు, దాన్ని వాడుకోవాలి, దాంతో మనము మంచిగా బతకాలి అనేది కాకుండా మతాలు మారిపోయి అందరినీ రోడ్లో పడి అడుక్కుంటూ గిన్నేసుకొని మా మతంకి మతాలు మారడం ఏంటి? న్యాచురల్గా ఉన్న నీ ముఖానికే అలా అయితే బాగోదు. పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్ ఎత్తే నేను మొహం కడుక్కున్నాను, పనులు తోవుకున్నాను అనుకొని నువ్వు పాచిపోయిన పెదాలకే లిప్స్టిక్ వేసావే. భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్తని ఎలా వదిలిపెట్టవంటావు? నిజం తెలుసుకున్న తర్వాత, నిజమైన దేవుడెవరో తెలుసుకున్న తర్వాత చెల్లి, నా తల్లి. అజ్ఞానంలో ఏమి తెలియక ఉన్నంతకాలం ఉన్నాము. అప్డేట్ అయింది, కాలం అప్డేట్ అయింది. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు వాడాము, కాలం అప్డేట్ అయింది. అవి ముడ్డికి కట్టుకొని తిరగలేము కదా, అందుకే సెల్ ఫోన్లు తయారు చేశారు మా క్రైస్తవులు. ఇప్పుడు సెల్ ఫోన్లు చేతులు పట్టుకొని పోతున్నాము. ఓ మనిషి ఆడున్నాడో వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నాము, వీడియో లైవ్లు పెడుతున్నాము. అర్థమవుతుందా? కాలం అప్డేట్ అయిందమ్మా. అలాగే మీలాగా మీరు నమ్ముకున్న దేవుళ్ళని నమ్ముకొని మీకు ఒకప్పుడు మీతోటే ఉన్నాం, కానీ అప్డేట్ అయ్యాం. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నందుకు వచ్చాం. కానీ మీ మతం మారలేదు, మన మతం కాదు, మంచి మార్గం. నువ్వు నమ్ముకుంటే అది నీకు పరలోకానికి మార్గం అవుతుంది, నువ్వు నమ్ముకోకపోతే నరకానికి మహాదారి అవుతుంది. ఆ వేలో నువ్వు వెళ్ళొచ్చు, అభ్యంతరమేమీ లేదు. నువ్వు సుఖంగా ఉండాలని మేము బాధపడతాను, నీకేడ సుఖం? మమ్మల్ని హింస పెడతాను. నీ సుఖం కోరుకుంటే నరకానికి పోవద్దని మమ్మల్ని నరకం పెడుతున్నావు ఇక్కడ. ఒకవేళ మేము ఇక్కడ నరకం పడ్డా నేను పరలోకం తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది తోటి సోదరిగా. ఓకేనా? లిమిట్ మాది సిబిల్ స్కోర్లు లేకపోతే మేము అక్కడికన్నా గవర్నమెంట్ జాబ్లలో పని చేయట్లేదమ్మా. మాకు ఎవడు జీతం ఇస్తే. మరి నేను చిన్నప్పుడు ఎప్పుడో నమ్ముకున్నా, ఇప్పటివరకు బూడిద నా దగ్గర ఏమీ లేదు. లిమిట్స్ పెట్టి సంపాదించింది ఏందమ్మా? 1,00,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 50,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, పోనీ ఏం లేవే. మరి నేను క్రిస్టియన్ నమ్ముకుంటే లిమిట్స్ పెట్టినోడు నాకు ఫుల్గా 1 కోటి రూపాయలు ఇవ్వాలిగా, ఎవడు ఇవ్వలేదు ఇప్పటివరకు. మీరు అనుకోవడానికి బాగుంటుంది, మీ భయాన్ని ఈ విధంగా తీర్చుకోవడానికి, నేరాలు వేయడానికి బాగుంటుంది తప్ప దేనికి పనికిరావు ఈ పనికి మాలిన మాటలు.
ఈ లిప్స్టిక్ మాటలు పనికిరావు. లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు, ఐబ్రోస్లు వేసినంత ఈజీ కాదు ఈ మాటలు. ఉండదు. ఇప్పుడు రామాలయం కట్టించడానికి, అది కూడా పాత పడిపోయిన రామాలయాన్ని నీటిగా శుభ్రం చేసి శ్రీరామనవమి చేసుకుంటూ అక్కడికి భక్తులు వెళ్తే, స్పీకర్ గారు వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చేపించారు అని ఎవరు చేపించారు నీకెందుకు? కోట్లింగాలల్లో బోల్డింగం నీకు అవసరమా? నువ్వు నా చెల్లివి కావాలి, నా తల్లివి. పాచిపోయిన పెదాలు వేసుకుంటే మాత్రం నాకు తల్లి కావద్దు, చెల్లి కూడా కావద్దు. పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్లు వేయకమ్మా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నీకు అర్థమవుతుందా? ఒక్కసారి మా చెల్లి స్పీకర్ గారు వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చేపించారు? స్పీకర్ గారు వెళ్తే దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? బాగానే ఉంది. ఎవడి జీవితం గురించి వాడు సువార్త చెప్పుకుంటూ పోతే మరి మీరెందుకు కట్టేసి కొట్టుళ్ళు, కట్టేసి తిట్టిళ్ళు? చెట్ల గట్టేసి కొడతాడు, స్తంభాలకు గట్టేసి కొడతారు, మైకులు గుంజుకుంటారు, మైకులు భూమికేసి బాస్తారు, 10 మంది పోయిర్రని ఊళ్ళో ఉన్న 100 మందిని పిలిచి చికాకులు చేస్తారు. అప్పుడేం కాలేదు. స్పీకర్ గారిని కొద్దిగా అటో ఇటో పక్కా జరగండి అన్నందుకు నొప్పి వచ్చింది నీకు. ఏంటమ్మా చెల్లి, ఇదేంటమ్మా నా తల్లి? ఎవరు చేపించారు అని మాకున్న అనుమానమే గనక నిజం కావాలి. మీకందరికి ఏం చేస్తావు చెల్లి? కొడతావా, తిడతావా, చంపేస్తావా? ఏం చేస్తావో ఏమో. నువ్వు అసలే కండలు పెంచిన జాన్ సేనా లాగా, ఇంకా వాళ్ళు ఉంటారు కదా WWEలా, వాళ్ళలాగా ఉన్నావు. ఏం చేస్తుందో చెల్లి చూద్దాం. సినిమా చూస్తారు. ఏ సినిమా? అనుమానం నిజమైతే మీరు ఏ సినిమా చూస్తారో తెలుసా? పాచిపోయిన పళ్ళకి బ్రష్, పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్, ఇంకా ఇక్కడ గోకించుకొని గిరిగించుకొని రంగులు. సిగ్గులేని జన్మలు. ఎవరు చేపించాడు? ఎవరు దీని వెనకాల ఉన్నారు? అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అక్కడ కత్తులు మేకులతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు కానీ నేనే అదంతా చేపించింది. నువ్వు నా దగ్గరికి రా, మా చెల్లివి కాబట్టి. పెళ్ళి అయితే ఓకే, పెళ్ళి కాకపోతే మంచి భావం చూసి పెళ్ళి చేస్తాను నీకు నేను. మనకెందుకు ఈ గొడవలు? నువ్వు ఇలా మాట్లాడడం వల్ల నేను ఇలా వీడియో చేయాలి. నీకెందుకు ఆ బాధ, నాకెందుకు ఈ బాధ? సపటిదాకా నువ్వు ఇంట్లో ఉంటే నా చెల్లి ఇంట్లోనే ఉంది అని నాకే బాధ ఉండదు, నీకే బాధ ఉండదు. ముందు పాచిపోయిన పెదాలకి లిప్స్టిక్ మానే, పండ్లు శుభ్రంగా తోము. భారతదేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, మానవులందరూ సమానం. పని చేసుకొని బ్రతుకు. ఏ పని చేత కాకపోతే ఎక్కడన్నా వాచ్మెన్ కన్నా కుదురు. మొత్తం ముందు కుర్చీ చేసుకొని కూర్చుంటే నెలకు 10-15 వేలు ఇస్తారు. కానీ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య భారతదేశంలో స్విచ్లు పెట్టే బ్యాచ్లోనూ ఉండదు. ఎందుకంటే ఆడోళ్ళు మగాళ్ళు బతుకు తెరువు లేక ఈ విధంగా తయారయ్యారు. ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని క్రైస్తవులను దీన్ని తిట్టి రోజు 3 పూటలు గట్టిగా మెక్కుతూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లు ఫుల్గా జమ చేసుకుంటా ఉన్నారు. మీ బతికే అదిగా. ఇటువంటి బతుకు నుంచి విముక్తి కలిగించాలంటే క్రైస్తవులందరూ ఏకం కావాలి, ప్రేమ జాలి ఉండాలి. కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వారికి బుద్ధి చెప్పి, ఖండించి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.